గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది మూవీ. ఇప్పటికీ ఈ సినిమా గురించి నేను పదుల సంఖ్యలో వీడియోలు చేశాను అనమాట. అంటే దాదాపు ఎన్ని వీడియోలు చేశానో నాకే తెలియదు. దాదాపు 100 వీడియోలు దాటిపోయి ఉంటాయి. మరీ అంటే ఈ సినిమాకి సంబంధించి చికిరి చికిరి సాంగ్ రిలీజ్ అయిన కానుంచి, ప్రమో రిలీజ్ అయిన కానుంచి, పోస్టర్ రిలీజ్ అయిన కానుంచి, గ్లిమ్స్ రిలీజ్ అయిన కానుంచి, అలాగే ట్రైలరు, మేకింగ్ వీడియో, ఇలాగ ఏది రిలీజ్ అయినా కానీ నా ఛానల్లో ఈ సినిమాకి సంబంధించి వీడియోలు అనేది ఖచ్చితంగా ఉంటాయి అన్నమాట. మరి ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ఈ సినిమా బాగలేదండి. వాస్తవం చెప్పాలంటే, నిజంగా చెప్తున్నా, ఈ సినిమా అనేది చెత్తగా ఉంది, చండాలంగా ఉందన్నమాట. అంతేకాకుండా ఈ సినిమాలో రామ్ చరణ్ గారి యాక్టింగ్ చూస్తే నిజంగా అది యాక్టింగ్ అనరా, నాకు అసలు నచ్చలే. వాస్తవం చెప్పాలంటే, ఏదో చెప్పాలని చెప్తున్నా కానీ నాకైతే మాత్రం ఈ సినిమా నచ్చలేదు. ఈ సినిమా ఖచ్చితంగా ఫ్లాప్ ఫిల్మే, యావరేజ్ ఫిల్మే. ఇలాగా కొంతమంది కుక్కలు సోషల్ మీడియాలో మాట్లాడి ఈ సినిమాని తగ్గించి ఈ సినిమా కలెక్షన్లు మొత్తం కూడా పండబెడదామని చెప్పి చాలా ప్రయత్నాలు చేశారనమాట. మరి అలా ఎందుకు చేశారు? చేస్తే వాళ్ళకి ఏంటి లాభం? ఏం లాభం ఉండదు. పైచాచిక ఆనందం. ఒకటి నాశనం అయిపోతా ఉంటే సంకల గుద్దుకునే కొంతమంది ఉంటారు. అలాంటి మనుషుల్ని మనం ఎప్పటికీ మారవలేమన్నమాట. ఇప్పుడు నాకు రామ్ చరణ్ అంటే ఇష్టం, లేకపోతే బాలకృష్ణ అంటే ఇష్టం, లేకపోతే మెగాస్టార్ చిరంజీవి అంటే ఇష్టం, వెంకటేష్ అంటే ఇష్టం, ఏదో ఒక హీరో అంటే ఇష్టం ఉంటుంది కదా. ఉదాహరణకు చెప్తున్నా, నాకు ఏదో హీరో అంటే ఇష్టం ఉంటుంది కదా. మరి అవతల హీరో సినిమా ఒకవేళ బాగుందంటే ఆ సినిమా పైన నేను విష ప్రచారం చల్లి ఆ సినిమా నేను బాగలేదని చెప్పితే ఏదో ఒక 1000 మంది నా వీడియో చూశారనుకోండి, ఒక 1000 మందిలో ఒక 10 మందినైనా సినిమా థియేటర్కి వెళ్లకుండా చేద్దామని చెప్పే చెత్త ప్రచారం అన్నమాట. సోషల్ మీడియాలో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు, నేను $30 ఖర్చు పెట్టి ఈ సినిమా చూశాను, మరి $30 నాకు పోయినాయి. నేను ఎవరు చూడమండు, $30 నాకు పోయినాయి. మరి నాకు $30 పోయినప్పుడు, నాకు నష్టం వచ్చినప్పుడు ఈ సినిమా నాకు నచ్చలేదు, మరి నచ్చలేదని చెప్పే హక్కు నాకు లేదా అని చెప్పి ఒకడు మాట్లాడుతూ ఉంటాడు. నేను ఎందుకని ఇలాంటి వాళ్ళ గురించి చాలా తక్కువ మాట్లాడుతున్నంటే, మనం ఎన్ని చెప్పినా వాళ్ళు వినరు, చెప్పకపోయినా వినరు, చెప్తూనే ఉంటాం. అరే బాబు ఇలా చెప్పొద్దు, ఇలా చెప్పడం తప్పు. ఎందుకంటే నీకు ఒక అభిమాని హీరో ఉంటాడు, ఒక అభిమానించే హీరో ఉంటాడు. నువ్వు ఒక హీరోని అభిమానిస్తూ ఉంచొచ్చు. అవతల హీరో ఒకవేళ ఆ సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయినప్పుడు నువ్వు సినిమా బాగలేదు అని ఎంత డబ్బా కొట్టినా ఆ సినిమాని లేపినట్టే లెక్క. ఎందుకంటే ప్రతిరోజు ఆ సినిమా గురించి నువ్వు చెప్పాలి. సినిమా బాగలేదని చెప్పినా కానీ ఆ సినిమా గురించి చెప్తున్నావు కదా, ఎందుకు బాగలేదని చెప్పి మళ్ళీ వెళ్ళిపోతారు అనమాట. సినిమా బాగలేదంటాడు ఈయన, ఇతను మనం సబ్స్క్రైబ్ చేసుకున్నాం, ఇతనే బాగలేదంటే ఈ సినిమాలో విశేషం ఉందా లేదా? ఆ సినిమాని వెళ్ళి చూస్తారు. చూసిన తర్వాత వాడికి నచ్చింది అనుకునే, ఏమో ఈడెక్కడ బాబు నిజంగా రివ్యూ ఇవ్వడం చేతగాని వాళ్ళు కూడా రివ్యూ ఇచ్చేసి సినిమా బాగలేదు అని చెప్పి ఎంతమంది మోసం చేద్దామని చెప్పి చూస్తూ ఉంటారని చెప్పి ఆ సినిమా వెళ్ళి చూసి, అంటే నీ సబ్స్క్రైబర్సే ఆ సినిమాని వెళ్ళి చూసి మళ్ళీ నచ్చితే మళ్ళీ చూస్తూ ఉంటాడు. మరి ఆ సినిమాని మీరు లేకుండా లేపారు, భుజాల మీద వేసుకొని లేపలా, ఏదో మనం ఇక్కడ నడుము కట్టుకొని లేపలా, సంకల వేసుకొని లేపలా, నెత్తి మీద పెట్టుకొని లేపి ఇప్పుడు 400 కోట్ల రూపాయలు ఆ సినిమా కలెక్షన్లు తెచ్చేటట్టు చేశారంటే ఓన్లీ 12-13 రోజులలో 400 కోట్ల రూపాయల సినిమా కలెక్షన్ వచ్చిందంటే అది కేవలం మీదయే. ఈ సినిమా బాగలేదా? ఈ సినిమా చెత్తగా ఉందా? ఈ సినిమా యావరేదా? ఈ సినిమా ఫ్లాపా? ఏంట్రా బాబు నిజంగా మీకు రివ్యూ చేయడం తెలుసా? రివ్యూ చేయడం తెలిసినవాడు అయితే సినిమా ఒకవేళ ఫ్లాప్ అయింది అనుకో, సినిమా యావరేజ్ అనుకో, ఈ సినిమా బాగలేదు అనుకో, సినిమా యాక్షన్ రామ్ చరణ్ గారి సరి కుదరలేదనుకో, మరి సినిమా 400 కోట్ల రూపాయలు ఎలా కలెక్షన్ చేసింది? అంటే 400 కోట్ల రూపాయల కలెక్షన్ చేసిన సినిమా ఫ్లాపా? ఓన్లీ 12-13 రోజులలో 400 కోట్ల రూపాయలు దాటి ఇంకా రన్నింగ్లో కలెక్షన్లు పుంజుకుంటూనే ఉన్నాయి రోజు రోజుకి, ఎక్కడ తగ్గలా. మరి ఈ విధంగా చెప్పి మీరు నిజంగా సంకలేసుకోలేదు, బుధాన్ని వేసుకోలేదు, నెత్తి మీద వేసుకొని లేపారు ఈ సినిమాని. అసలు ఇలా చెప్పటం వల్ల మీకు లాభం ఏంటి? ఒకవేళ మీరు వేరే హీరో అభిమాని, నేను అంటలేదు కానీ ఉదాహరణ చెప్తున్నా, వేరే హీరో అభిమాని అయి ఉండి మీరు ఈ సినిమాని చెడ్డ ప్రచారం చేసి ఒకవేళ ఈ సినిమాని కలెక్షన్లు రాకుండా ఏదో నెగిటివ్ స్ప్రెడ్ చేసి ఈ సినిమాని చేద్దామని చెప్పి చూస్తే రేపొద్దున మీ సినిమా గురించి చెప్పరా? అంటే మీరు అభిమానించే హీరో సినిమాలు వస్తూ ఉంటాయి, వాళ్ళ సినిమాల గురించి మిగతా వాళ్ళు చెప్పరా? ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినా సరే, ఆ సినిమా 100 కోట్ల రూపాయల కలెక్షన్ చేసిన సినిమా అయినా సరే చెప్పరని గ్యారంటీ ఏముంది? మరి మీరు చెప్పినప్పుడు అవతల వాళ్ళు చెప్పకుండా ఎలా ఉండరు? ఒకసారి అర్థం చేసుకుంటే చాలు. ఎందుకంటే నన్ను నువ్వు ఒక మాట అంటే ఖచ్చితంగా నేను ఒక మాట అంట, నేను నోరు మూసుకున్నప్పుడల్లా నువ్వు అంటనే ఉంటావు. మరి నువ్వు అన్నప్పుడు నేను అనకుండా ఉంటే నేను చేతగానోని కింద లెక్క వస్తుంది. ఆ అభిప్రాయం అనేది కొంతమందిలో తెచ్చిపెట్టేది మీరే అనమాట. చండాలమైన రివ్యూలు ఇచ్చి విషప్రచారం చల్లి ఈ సినిమాని ఎట్లాగైనా కానీ పండబెడదామని చెప్పి చూసి మీరు చేసే ప్రయత్నాలు అనేది ఇకనైనా ఆపుకోండి అని ఎన్ని చెప్పినా మీరు ఆపుకోరు.
తెలిసినంత వరకు రివ్యూలు చూసి సినిమాకి వెళ్ళకండి. ఎందుకంటున్నానంటే రివ్యూలు చూసి సినిమాకి వెళ్తే అసలు మీకు కూడా ఒక అభిప్రాయం అనేది ఉంటుంది. మీకు ఖాళీ దొరికినప్పుడు అది ఏ హీరో సినిమా అయినా సరే వెళ్ళండి, చూడండి. మీ కుటుంబ సభ్యులతో చూడాలనుకుంటే చూడండి, లేకపోతే సింగిల్గా చూసి మీకు ఒకవేళ నచ్చితే మరొకసారి కుటుంబ సభ్యులను తీసుకొచ్చి మీ పిల్ల పాపలతోని భార్య భర్తలతోని అందరూ కలిసి సరదాగా చూడండి. అంతేగాని ఎవడో రివ్యూలు చెప్పిండు, వాడు రివ్యూలు చెప్పిండు, ఈడీ రివ్యూలు చెప్పిండు, వాడు సినిమా బాగలేదండి నేను వెళ్ళను, ఈ సినిమా బాగలేదని కలెక్షన్లు దొబ్బినాయట, ఆ కలెక్షన్లు అంతగానో లాగట్లేదు అనేది ఎందుకో నాకనేది నచ్చట్లేదు అనమాట. రివ్యూలు చూసి దయచేసి సినిమా ఇప్పుడు నేనున్నా, నాకు ఎవడో రివ్యూ చెప్తే నాకు అవసరమా? ఆ రివ్యూ చూసి నేను వెళ్తానా? వాడు బాగుండు, వాడు చెప్పిండు, వీడు చెప్పిండు అని చెప్పేసి ఒకవేళ వాడికి నిజంగా రివ్యూలు ఇచ్చి మన సినిమా మొత్తం కూడా గెస్సింగ్ చేసే ఒక టాలెంట్ అనేది ఉంటే నిజంగా ఇప్పుడు ఈ సినిమా మీద నెగిటివ్ ప్రచారం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, పెద్ద పెద్ద యూట్యూబర్లు ఉన్నారు. మరి 400 కోట్ల రూపాయలు 12-13 రోజులకి ఎలా వచ్చింది? నిజంగా వాళ్ళకి రివ్యూలు చెప్పడం చేతనొచ్చా? అంటే ఇది యావరేజ్ అని కొంతమంది అన్నారు, ఫ్లాప్ అని కొంతమంది అన్నారు, సినిమా అసలు ఏదో ల్యాగ్ అయిందని చెప్పి కొంతమంది అన్నారు, రామ్ చరణ్ గారికి యాక్టింగ్ కుదరలేదని చెప్పి కొంతమంది అన్నారు. అరే బాబు, అంతగానం కష్టపడితే నిజంగా రామ్ చరణ్ అంతగానం కష్టపడి కింద మీద కాలు చేతులు ఇరగొట్టుకొని మొన్న ఈ సినిమాకి సంబంధించి ఈవెంట్లో కూడా అతను చేతికి ఒక బెల్ట్ వేసుకొని వచ్చి మరి మాట్లాడిండంటే అతను ఎంతగానో ఈ సినిమా కోసం అతను ఒళ్ళు హోనం చేసుకుంటూ ఇప్పటి కూడా అతనికి ఎంత పెయిన్ ఉందో మనం ఒకసారి అర్థం చేసుకోవాలన్నమాట. అంతేకాకుండా సుకుమార్ దర్శకత్వంలో ప్రారంభం కాబోతున్న చిత్రం కాస్తంత లేట్ ఎందుకు అవుతుందంటే కేవలం ఈ సినిమా గురించే. ఈ సినిమాలోని రామ్ చరణ్ గారు పడిన కష్టం చెప్పుకోవాలంటే మామూలు కష్టం కాదు. అంత కష్టపడటం వల్ల అతనికి అక్కడక్కడ ఎముకలలో కొన్ని ఇబ్బందులు జరిగినాయట. కాబట్టి ఒక 2-3 నెలల దాకా రెస్ట్ తీసుకున్న తర్వాత అప్పుడు వేరే ప్రాజెక్టు, వేరే మన సుకుమార్ దర్శకత్వంలో చేయబోయే చిత్రానికి వెళ్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి ఇంతగానం కష్టపడిన రామ్ చరణ్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పేది పోయి సినిమా ఫ్లాప్ అయింది, యావరేజ్ అయింది, సినిమా బాగలేదు, నెగిటివ్ ప్రచారం చేద్దాం, ఇస ప్రచారం చేద్దాం అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా నోటికొచ్చిన మాట జల్లి అసలు యావరేజ్ సినిమా అయితే 400 కోట్ల రూపాయలు ఎలా కొల్లగొట్టింది? 12-13 రోజులకు ఎలా కొల్లగొట్టింది? మీకు బుద్ధి జ్ఞానం సిగ్గు ఏమైనా ఉన్నట్లయితే ఇలాంటి రివ్యూలు అనేది ఇవ్వకండి. రివ్యూలు ఇవ్వాలంటే స్పష్టంగా సినిమా బాగుంటే బాగుందని చెప్పండి, లేకపోతే బాగలేదని చెప్పండి, బాగలేకపోయినా మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి అని చెప్పండి. లాస్ట్లో నా మాట విని నాకైతే నచ్చలేదు, మీరు వెళ్తే వెళ్ళండి, దయచేసి వెళ్ళండి అని చెప్పి లాస్ట్లో 4 ముక్కలైనా చెప్పండి. అంతేగాని నేను వెళ్ళను, మరి వెళ్ళనప్పుడు నీకు నిజంగా నచ్చలేకపోతే కామ్గా టుండులేదే. అంతేగాని నీ చండాలమైన అభిప్రాయం అనేది సోషల్ మీడియాలో ఒక వీడియో చేసి ఆ వీడియో తర్వాత ఇంకొక వీడియో చేసి ఆ వీడియో తర్వాత ఇంకో వీడియో, మీ కసి తాపత్రయం అనేది తీరట్లేదా అని చెప్పేసి నాకు అర్థం కావట్లేదు అనమాట. అంతేకాకుండా ఇంకొక తర్వాత మాట్లాడదామని కదా, అదేంటంటే ఏ హీరో ఫ్యాన్స్ అయినా సరే సినిమా వెళ్ళి చూసి సినిమా థియేటర్లో కొన్ని ముఖ్యమైన క్లిప్పింగ్లు అంటే ముఖ్యమైన సన్నివేశాల వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టి సినిమాని మొత్తం లీక్ చేయడం అనేది ఇది అస్సలు మంచి పద్ధతి అయితే కాదనమాట. ఎందుకంటే అసలు నిర్మాత అయినా దర్శకుడైనా ఆ సినిమాకి సంబంధించిన ఎవరైనా హీరోయిన్తో సహా కూడా కొన్ని సన్నివేశాలు అనేది వాళ్ళు చెప్పట్లే. ఉదాహరణకు ఈ సినిమాలో రామ్ చరణ్ గారికి కాల్ అనేది తీసేసుకుంటారు. అది ఎలా తీసేసింది ఏందనేది కూడా అసలు ఊహకు అందదు కూడా. నిజంగా ఇలా జరిగిద్దా, రామ్ చరణ్ గారు ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందని చెప్పేసి మనం అనుకోవచ్చు. కానీ అసలు ఫస్ట్ రోజే కొంతమంది లీక్ చేసేసారు. సినిమా థియేటర్లోకి వెళ్ళి ఆ రైల్లో ఉన్న కాల్ని తీసుకునే సీన్ని మరీ వీడియో చేసేసి పెట్టేశారనమాట. అంటే ఫస్టే మీరు లీక్ చేసేస్తే ఎలా? ఇది కరెక్ట్ అయిన పద్ధతి అయితే నాకైతే ఎందుకు అనిపించట్లేదు అనమాట. ఎందుకంటే అసలు ఏం జరిగింది, రామ్ చరణ్ గారికి ఏదో కాలో ఏదో తీసేస్తారట, నిజమేనా కాదని చెప్పి ఒక తాపత్రయం అనేది ఉండాలి ఆడియన్స్లో. ఒక ఆడియన్స్లో అది ప్రేక్షకుల్లో అభిమానుల్లో ఆ తాపత్రయం అనేది ఉంటేనే సినిమా థియేటర్లోకి వెళ్తారు. అంతేగాని మీరే వెళ్ళేసేసి ఫస్ట్ డే రోజునే అది వీడియో తీసుకొని థియేటర్లో ఆడే సీన్ని వీడియో తీసుకొని ముఖ్యమైన సన్నివేశాలు మొత్తం కూడా వీడియో తీసుకొని కొంతమంది వాట్సాప్లో పెట్టడం, లేదా ఫేస్బుక్లో పెట్టడం, యూట్యూబ్లో పెట్టడం, ఇలాగా పెట్టేసేస్తే ఎట్లా అసలు వాళ్ళు ఇన్ని రోజులు కూడా కష్టపడి సీక్రెట్గా ఆ కథ గురించి చెప్పకుండా, ఆ పాయింట్ల గురించి చెప్పకుండా, సన్నివేశాల గురించి చెప్పకుండా ఉన్నదే మనకి ఆ సినిమా పైన ఒక ఆకర్షణ అనేది కలగడానికి. అలాంటి సీన్స్ను కూడా మీరు ఫస్ట్ రోజునే ఆ సీన్లను చిత్రీకరించేసేసి వాట్సాప్లో లేదా గ్రూపులలో పెట్టేసి ఈ సీన్ ఇదే, ఈ కాలు పోయిద్ది లేదా ఏలు పోయిద్ది అని చెప్పేసి మీరే రిలీజ్ చేసేస్తే ఒక సినిమా పైన కొద్దిగా ఇంతే కదా ఈ సినిమాలో ఉండేదని చెప్పి ఒక భావన అనేది ఏర్పడి మళ్ళీ సినిమా థియేటర్లోకి వెళ్లకుండా చాలా మంది అభిమానులు ఆగిపోతారు అనమాట. అంటే అభిమానులే కావచ్చు, ప్రేక్షకులే కావచ్చు, ఎవరైనా సరే.
ఈ యొక్క పాయింట్ అనేది అర్థం చేసుకోవాలని చెప్పి ప్రతి ఒక్క అభిమానికి నేను కోరుకుంటున్నాను అనమాట. అంతేకాకుండా ఎవరు రివ్యూ చెప్పినా అభిమానులే చెప్పొచ్చు, లేకపోతే ఏ హీరోని అయినా సరే, ఏ హీరో అభిమానులు కాకున్న వాళ్ళు రివ్యూ చెప్పినా సరే, మీకంటూ ఒక అభిప్రాయం అనేది ఉంటుందిగా, మీకంటూ ఒక ఆలోచన అనేది ఉంటుందిగా, మీరు కూడా సినిమా చూడాలని అనుకుంటారుగా. మీరు చూసిన మీకు నచ్చింది నాకు నచ్చకపోవచ్చు, లేకపోతే నాకు నచ్చింది మీకు నచ్చకపోవచ్చు. నేను నచ్చలేదంటే మీరు సినిమాకి ఎలాగ వెళ్ళకుండా ఉంటారు? అలాగే మీరు నచ్చలేదని రివ్యూ ఇస్తే నేను ఎలాగ వెళ్ళకుండా ఉంటా? నాకు ఒక అభిప్రాయం అనేది ఉంటుంది. నాకు ఒక కూర అంటే ఇష్టం, ఆ కూర అంటే మీకు ఇష్టం ఉండదు. నేను అవసరమైతే కడుపు నిండా తింటా, మీరు అది తినలేరు. మీకు నచ్చిద్దా నచ్చలేదని ముందు టేస్ట్ చేస్తే కదా తెలిసేది. కాబట్టి రివ్యూలు అనేది కొంతమంది రివ్యూలు అనేది మంచిగా ఇస్తారు. అందరినీ నేను అంటాలే, కానీ కొంతమంది సోషల్ మీడియాలో కొంతమంది పురుగులు లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు కాబట్టి కొంతమంది రివ్యూలు బాగానే ఇస్తారు. కానీ కొంతమంది మాత్రం పని కట్టుకొని, అది ఏ హీరో సినిమా అయినా సరే, పని కట్టుకొని ఈ సినిమా పైన దుష్ప్రచారం చేద్దాం, ఈ సినిమా పైన విష ప్రచారం చేద్దామని చెప్పి కొంతమంది ప్రయత్నాలు అనేది మీరు వాళ్ళ ప్రయత్నాలు విఫల ప్రయత్నం చేయండి. ఈ సినిమా కూడా అదే పరిస్థితి వచ్చింది. ఈ సినిమా కూడా అదే విధంగా 400 కోట్ల రూపాయల పైచీలకు సంపాదించి పెడుతుందంటే మరి ఇంకా చాలా రోజులు ఆడే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ సినిమా కూడా ఎంత విష ప్రచారం చల్లారో, ఆ సినిమా పైన ఎంత దుష్ప్రచారం చల్లారో, అలాగే చిరంజీవి గారిని కూడా ఎంత అవమానించారనేది మీకు అందరికీ తెలుసు. ఆ సినిమా కూడా దాదాపు 375 కోట్ల రూపాయలు ఏమో కొల్లగొట్టి ఇండస్ట్రీ రికార్డును సృష్టించిందనమాట. సో ఇదండి ఈరోజు వీడియో. మా వీడియో చాలా మంది చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్లు లెక్క. అలాగే ఈ వీడియో కింద హైప్ అనే ఒక ఆప్షన్ వస్తుందండి, దాన్ని క్లిక్ చేయండి. కొన్ని పాయింట్లు వస్తాయి, ఆ పాయింట్ కొడితే మరికొంతమందికి ఈ వీడియో వెళ్ళే అవకాశాలు అనేవి ఉంటాయి. కాబట్టి ఇది గమనించండి. చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుకు ఈ వీడియోపై ఒక లైక్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ, మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.